హెడ్లైన్స్ ఢిల్లీ పేలుడు ఘటనపై అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష. యూపీ, ముంబై సహా పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ చేసిన కేంద్రం. నేడు జూబ్లీ హిల్స్ బైపోల్, మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు. ఢిల్లీ పేలుడు ఎఫెక్ట్ అప్రమత్తమైన ఏపీ హోంశాఖ, పోలీసులను పలు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి. ముగిసిన అందశ్రీ అంత్యక్రియలు, పాడెమోసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక సొంతూరు నుంచే ఐటీ ఉద్యోగం చేసుకోవచ్చు. వర్క్ స్పేస్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం. హైదరాబాద్ విజయవాడ హైవేపై బస్సులో మంటలు, డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నిన్న జరిగిన కారు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 9 మంది మరణించగా పదుల సంఖ్యతో గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఉదయం 11 గంటలకు కర్తవ్య భవన్లో ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 3 మరణించడంతో మృతుల సంఖ్య పెరిగినట్టు పోలీసులు తాజాగా వెల్లడించారు. Train number 1279 Kachigooda Chittoor Venkatadri Superfast Express via Garhwal, Karnal City, Gurpi, Nellagunta, coach position per 85 second TWR per general compartment. For general compartment. అక్కడే పెట్టి జిప్ ఓపెన్ చేయమనండి. అక్కడే పెట్టి జిప్ ఓపెన్ చేయమనండి. వాళ్ళు తింటున్నారు హైదరాబాద్. నాకా మంది నాకా మంది బాంబులాగే ఉంది. लोग भी तो मरे होंगे, पक्की बात है। इसमें गाड़ियों में बैठे होंगे। बम ब्लास्ट हुआ है लाल किले के सामने अभी 1 मिनट पहले। జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటల నుండి కొనసాగింది. మొదటి 2 గంటల్లో 10% పోలింగ్ మాత్రమే నమోదు అవ్వగా పలువురు సెలబ్రిటీలు, నేతలు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీత పోలింగ్ కేంద్రాల వద్దకు వెళుతూ పరిశీలిస్తుండగా ఆమెను అడ్డుకొని వెనక్కి పంపే ప్రయత్నం చేశారు పోలీసులు. ఫస్ట్ టైం ఓటర్స్ కి కానీ vote for your future, vote for your constituency development, not for sympathy, not for sentiment. ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా
జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్ అప్పీల్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చినాక మీరేం ప్రొడక్షన్ అన్నా? వాళ్ళు వచ్చిన పైకి మీరేం ప్రొడక్షన్ ఎందుకు ఎవడే నిన్ను జుబ్లీసులో ఎగిరే చందా నీదే. ప్రతి పోలీసు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేస్తున్నారు. ఏంటి రౌడీ గాని సపోర్ట్ చేస్తారా? ఎంత మీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా అట్లాగేనా చేసేది? అంత భయం ఎందుకమ్మా? జెన్యూన్ గా ఉండండి. వాళ్ళకి చేయొద్దు, మాకు చేయొద్దు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ తో దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ హోంశాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిఘా వ్యవస్థలను క్షేత్రస్థాయిలో యాక్టివ్ చేసింది. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఢిల్లీ పేలుడు దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడామన్నారు. తీర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని, అన్ని ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. For the kind attention of passengers, train number 12797 Kachigooda, Chittoor, Venkatadri Superfast Express via Garhwal, Karnal City, Gurpi, Nellore compartment. ప్రణాళికను ఏర్పాటు చేసి వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, జగన్ కు అధికారమే తెలుసు తప్ప పరిపాలన గురించి తెలియదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఘాటు విమర్శలు చేశారు. సోమవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తిలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో 41 రోజుల పాటు నిర్వహిస్తున్న మహాకోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన, రుద్రయాగ, చండీయాగ, నవగ్రహ యాగాల్లో అయ్యన్న పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పూర్వకాలంలో రాజ్యాన్ని, రాజ్యంలోని ప్రజలను రాక్షసుల బారి నుంచి కాపాడుకునేందుకు రాజులు యాగాలు చేసేవారని, ఏపీలోనూ గత వైసీపీ పాలన అదే విధంగా ఉందని దుయ్యబట్టారు. మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈ రోజైతే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఎత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. చట్టాలు ఏం చూస్తున్నాం. ఇప్పుడు 1 సంవత్సరం 6 నెలల నుంచి రాలేదు, కానీ జీతాలు తీసుకున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒకటే జీతం తీసుకోలేదు, కానీ మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ప్రతి నెల జీతాలు తీసుకున్నారు. నేనేమంటానంటే ఒక ఎంప్లాయీ ఉద్యోగం రాకపోతే సస్పెండ్ చేస్తున్నాం, ఉద్యోగం తీసేస్తున్నాం. మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఉద్యోగం తీద్దా? ధర్మమా కాదా? దానికోసం మాట్లాడమంటున్నాం. చేస్తారు కదా. ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి? ఇస్తారు కదా. అప్పటికీ వినకపోతే జీతం కట్ చేస్తారు కదా. అప్పటికి వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా.
మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలండి? ఎమ్మెల్యేకి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? వాళ్ళ డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలా. మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను. మరి ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా. ప్రజలు ఒపీనియన్ తీసుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుని మీద భక్తి ఎప్పుడూ ఉండదు. రాసి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడి రాజకీయాల కోసం ఉపయోగించుకునే అత్యంత హేయమైన మనసు కలిగిన వ్యక్తి. ఆ మనిషికి ఎప్పుడు భక్తి లేదు, భక్తి ఉండదు కూడా. కడప నగరంలో ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందని ఘటన కలకలం రేపింది. జశ్వంతి అనే బాలిక కడప రాయచోటి రిమ్స్ రింగ్ రోడ్డు వద్ద గల ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. జశ్వంతి ఆరోగ్యం బాగాలేదని ఆమెను ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తామని యాజమాన్యం సందేశం ఇచ్చింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులైన మురళీ మాధవ్ దంపతులను యాజమాన్యం పేర్కొన్న హాస్పిటల్ కు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు. విద్యార్థిని మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులతో పాటు బంధువులు రిమ్స్ వద్ద ఆందోళనలో దిగారు. తెలంగాణ రాష్ట్రంలో మరో పెను ప్రమాదం జరిగింది. విజయవాడ హైదరాబాద్ రహదారి 65పై నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం అందుతోంది. ఈ ట్రావెల్ బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యాడు. ప్రయాణికులను సమాచారం ఇచ్చాడట. ఈ తరుణంలోనే వెంటనే బస్సు అద్దాలు పగలకొట్టి బయటకు దూకేశారు ప్రయాణికులు. అంతలోనే బస్సు పూర్తిగా దగ్ధమైందని చెప్తున్నారు ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారట. అన్న ఫైర్ ఎక్కువైపోయింది అన్న, దూరం వెళ్ళు. అది పేలుతుందన్న ఇప్పుడు. బంగారం ఉందన్న దాంట్లో. ఆగన్నాడు ఆయన ఉండడన్నా పదిలో బ్యాగ్ చూడవా అరే ఇక లోపల అన్న అన్న ఇటు దిగన్నా అన్న అన్న ఇటు అటు కాదు ఇటు మీ వెనక దిగండి దిగండి దుంకండి తొందరగా.
అన్న ఫైర్ ఎక్కువైపోయింది అన్న, దూరం వెళ్ళు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు రుహుల్లా, లేల్లా అప్పిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు నూరి ఫాతిమా, షేక్ ఆసిఫ్, మహబూబ్ షేక్ తదితరులు పాల్గొన్నారు. ఐటీ ఉద్యోగులు ఇకపై తమ సొంత ఊరి నుంచే పని చేసుకునే వెసులుబాటు కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రాల్లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన వర్క్ స్పేస్ విధానాన్ని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రి మండలి ఆమోదం వేసింది. ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ రూపొందించిన ఈ పాలసీ ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీలో పారిశ్రామిక ప్రగతికి ఊతమిస్తూ సీఎం చంద్రబాబు భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెద్ద ఈర్లపాడులో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 50 ఎంఎస్ఈఎంలు పార్కులను వర్చువల్ గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వీటితో పాటు ఇప్పటికే ఉత్పాదక దశకు చేరుకున్న 25,256 కోట్ల పెట్టుబడులతో కూడిన 25 పరిశ్రమలను కూడా ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రెండో దశ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులో భాగంగా ఈ రోజు 329 ఎకరాల్లో విస్తరించి ఉన్న 15 పారిశ్రామిక పార్కులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీపం చూశారు, ఉద్యోగం చేయాలన్నా లేకపోతే ఇండస్ట్రీ పెట్టాలన్నా. ఆయన డైలమాలో ఉన్నాడు, క్రాస్ రోడ్ లో ఉన్నాడు. ఆ క్రాస్ రోడ్ లో నుంచి ఆలోచించాడు. ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చేయమన్నారు, ఎందుకంటే వాళ్ళకు మామూలుగా ఆలోచనలు ఉద్యోగం చేస్తే సేఫ్ గా ఉంటుంది, ఇతనికి ఏమైనా డబ్బులు ఇస్తే తగలేస్తాడేమో, ఉన్న ఆస్తి పోతుందని వాళ్ళు ఆలోచిస్తా ఉంటారు. ఇతనేమనుకుంటున్నాడంటే నేను ఉద్యోగం చేస్తే నాకు జీతం వస్తుంది, నేను ఇండస్ట్రీ పెడితే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి దర్జాగా బతకచ్చని ఆలోచన వచ్చింది. ఆ డైలమాలో నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టాడు. ఏ విధంగా చేయాలంటే మామూలుగా ఇలాంటి వాళ్ళందరికీ చాలా కష్టాలుంటాయి. నేను అన్ని తీసుకొచ్చి మీకు ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు తెలివి ఉంటే అక్కడి నుంచి ప్రారంభించడం తప్ప ఏ కష్టం లేకుండా చేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకే ఇప్పుడు ఏపీఐఏసీ ఇక్కడ వచ్చింది. రేపటి నుంచి ఇక్కడ మీరు చూస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, నీళ్లు ఇవ్వడం గానీ, రోడ్ వేయడం గానీ, కరెంట్ ఇవ్వడం గానీ, కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే. ప్రముఖ కవి రచయిత అంత్యక్రియలు గట్కేశ్రీలోని ఎస్ఎఫ్ఈ నగర్ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్డూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్, అంత్యశ్రీ అభిమానులు, సాహితీ ప్రియులు భారీ సంఖ్యతో హాజరయ్యారు. అంతకు ముందు అంత్యశ్రీ పార్థివ దేహాన్ని సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించి ఆయన పాడను మోశారు. ఈ సందర్భంగా రోధిస్తున్న కుటుంబ సభ్యులను ఆయన ఆప్యాయంగా హక్కున చేర్చుకుని ఓదార్చారు.
2 నిమిషాల పాటు అందరూ మౌనం పాటించగా పోలీసులు గాల్లోకి 3 రౌండ్ల పాటు గౌరవ సూచకంగా కాల్పులు జరిపారు. తెలంగాణ గీతమైతివా పాట వింట సాలురో పరవశించు పల్లెరో నీ మాట వింట సాలురో కవిత్వాల మూటరో నువ్వు గొర్రెలు కాసే గుత్ప కట్టెనో చేతులల్ల కాలమాయరో జీతగాడి బతుకు నుండెరో రాతగాడు గుట్టుకొచ్చరో రేబర్తి తల్లినేమరో పట్టపూరాణి చేసి